వెల్కమ్ టు పిఎన్వి న్యూస్. విద్యార్థులకు భద్రత, తల్లిదండ్రులకు జాగ్రత్తలు. సీఐ ఏవి రమణ సూచనలు. 10th మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ సూచించారు. సమ్మర్ సెలవుల సమయంలో విద్యార్థులు నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. సమ్మర్ సీజన్లో పిల్లలు ఈత కోసం చెరువులు, బావులు, నదులు, కాలువలు, గుంతలు వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరించారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలపై నిత్యం గమనిస్తూ వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో కలుస్తున్నారనే విషయాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీనేజ్ వయసులో పిల్లలు చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, వ్యసనాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి పరిస్థితులు నివారించేందుకు తల్లిదండ్రులు వారికి మంచి మార్గదర్శనం చేయాలని తెలిపారు. మొబైల్ ఫోన్ వినియోగం, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలకు కూడా నియంత్రణ అవసరమని సూచించారు. సమ్మర్ కాలంలో రాత్రి వేళలో ఇళ్ల బయట నిద్రించే సందర్భాల్లో దొంగతనాలు జరిగే ప్రమాదం అధికంగా ఉంటుందని హెచ్చరించిన సీఐ ఇళ్లకు తాళాలు వేసి భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు తమ ప్రాంతాలు సంచరిస్తున్నట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా శుభకార్యాల కోసం ఇంటిని ఖాళీగా వదిలి వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడం ద్వారా భద్రతను పెంచుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాలు, లైటింగ్ వంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఉపయుక్తమని సూచించారు. సెలవులను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు క్రీడలు, పుస్తక పఠనం, నైపుణ్యాల అభివృద్ధి, ఉన్నత విద్యా ప్రణాళికపై దృష్టి పెట్టాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తు లక్ష్యాల వైపు దారి చూపించాలని సూచించారు. మొత్తానికి సమ్మర్ సెలవులను సురక్షితంగా, ప్రయోజనకరంగా గడపాలని సీఐ ఏవి రమణ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి ఈ సమ్మర్లో ఇప్పటికీ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈ రోజుతో కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి మిగతా 8th, 9th, 10th కూడా ఈ మంత్ అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పిల్లలు అనేవాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళని జాగ్రత్తగా మీరు వాళ్ళని వేరే దాని మీద ఎంగేజ్ చేయాలి. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా క్రీడలు కావచ్చు, అలాంటి వాటి మీద ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ పిల్లలు ఫ్రెండ్షిప్తోని ఈతకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ఈతకి వెళ్ళినప్పుడు ఆ చెరువుల దగ్గర, కాలువల దగ్గర హెవీ ఫ్లోటింగ్ ఉంటుంది. మనకి దగ్గరలో తెలుగుగంగ కెనాల్ ఉంది. అలాగే చిన్న చిన్న వాటర్ కుంటలు ఉంటాయి, చెరువులు ఉంటాయి. వాటిల్లో ఈతకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ ఈతకి ఒకళ్ళు నెట్టుకోను, లేకపోతే వాళ్ళకి తెలియక లోతు తెలియక, అలాగే కింద ఆ చెరువుల్లో బాగా బురదలో ఇరుక్కుపోవడము, దానివల్ల ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి మీ పేరెంట్స్ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే తప్పనిసరిగా పిల్లలని ఈ సమ్మర్లో చాలా జాగ్రత్తగా కంటికి కనిపెట్టుకుంటూ వాళ్ళని ఉంచాలి. లేకపోతే వీళ్ళు చేసేటువంటి ఫ్రెండ్షిప్లో పక్కకి వెళ్ళిపోయి ఏదో ఒకటి తింగర వేషాలు వేసి ఖచ్చితంగా ప్రాణాల మీద కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెట్టాలన్నమాట. అలాగే 2 వీలర్స్ కూడా ఈ పిల్లలు, చిన్న పిల్లలు పేరెంట్స్ నిద్రపోతున్నప్పుడు కానీ ఇంటి దగ్గర వాళ్ళకి తెలియకుండా 2 వీలర్ తీసుకొని 8th, 9th, 10th క్లాస్ పిల్లలు, లైసెన్స్ ఉండదు, మైనర్ పిల్లలు గవిక్కిన 2 వీలర్ల మీద 2-3 పిల్లల్ని ఎక్కించుకొని బయట రైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ లైసెన్స్ లేకుండా, సరైనటువంటి ట్రైనింగ్ లేకుండా ఈ వాహనాలు నడపడం వల్ల ఖచ్చితంగా ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మైనర్లు కనుక ఖచ్చితంగా డ్రైవింగ్ చేసినట్టయితే వాళ్ళ మీదే కాకుండా ఆ వాహనం యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో అంటే పేరెంట్స్, వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసులు అనేది నమోదు చేయబడతాయి. కాబట్టి దయచేసి పిల్లలకి వాహనాలు ఇవ్వద్దు, ప్రాణాల మీద కొని తెచ్చుకోవద్దని చెప్పి. మనకి సమ్మర్ వచ్చిందండి. జనరల్గా ఇది శుభకార్యాలు జరిగేటువంటి, అంటే పెళ్ళిళ్ళు జరిగేటువంటి సీజన్ కాబట్టి ఎక్కువ మంది ఈ బంధువులకి, ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఇలా దూర ప్రాంతాలకి, వివాహాది కార్యక్రమాలకి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు వారి ఇంట్లో ఉన్నటువంటి ఎవరో ఒకరిని ఇంట్లో ఉంచి మిగతా వాళ్ళు వెళ్ళాలి. ఒకవేళ అందరూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు, బంగారము, వెండి, అలాగే నగదు మొదలైనటువంటి విలువైనటువంటి ఆభరణాలు కానీ, వస్తువులు కానీ వారి యొక్క బంధువుల చేతికి కానీ, లేకపోతే తెలిసిన వారి చేతికి కానీ అందించి, లేదంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకొని వెళ్ళాలని చెప్పి, సేఫ్ లాకర్లో పెట్టుకొని వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఒకవేళ అది సాధ్యం కానప్పుడు పోలీసు వారికి
సమాచారం ఇచ్చినట్టయితే ఆ ఇంటి మీద LHMS అని చెప్పేసి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయబడుతుంది. కాబట్టి ఇది ఇన్స్టాల్ చేస్తే దాని మీద పోలీసు వారి నిఘా అనేది ఉంటుంది. సీసీ కెమెరాలు కూడా అక్కడ ఇన్స్టాల్ చేయబడతాయి. కాబట్టి ఎవరైనా కదలికలు ఉన్నట్టయితే తప్పనిసరిగా దానిలో నమోదు కాబడతాయి. కాబట్టి మనకి ఏ రకమైన నేరాలు జరగకుండా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి వివాహాది కార్యక్రమాలకి, దూర ప్రాంతాలకి, ఏదైనా కార్యక్రమాలకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని జాగ్రత్త పరచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఎవరైనా సరే అనుమానిత వ్యక్తులు మీ బజార్లో సంచరిస్తున్నా, మీ ఊర్లో సంచరిస్తున్నా కంపల్సరిగా వాటి యొక్క సమాచారాన్ని దగ్గరలో ఉన్నటువంటి పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే వారిని విచారించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. ఎండాకాలం కాబట్టి ఈ ఎండలకి గాలి లేక అందరూ కూడా మిద్దెల మీద పడుకుంటూ ఉంటారు. కాబట్టి కింద ఇంటికి తాళం వేసి పైన మిద్దెల మీద పడుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీసు వారి సూచనలు. ఎందుకంటే ఈ పైన పడుకున్నప్పుడు కింద తాళాలు పగలగొట్టి నేరాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాని పట్ల కింద కూడా ఇంట్లో కంపల్సరీ ఒకరిద్దరు ఇంట్లో కూడా ఉండి పైన మిద్దెల మీద పడుకునేవాళ్ళు కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. అలాగే ఆరు బయట నివసించేటువంటి వాళ్ళు, ఆరు బయట పడుకునేటువంటి వాళ్ళు కూడా అలాగే ఒంటరిగా నడుచుకుంటూ ఎక్కడికన్నా వెళ్ళి రావాల్సినటువంటి సమయం ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. వారి ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము పోలీసు వారి తరఫున తెలియపరుస్తాము. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు బంగారం రేటు బాగా పెరగడం వలన ఈ నేరాలకి ఎక్కువగా దొంగలు పాల్పడుతూ ఉన్నారనేది మనకి ప్రాథమిక సమాచారం. కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా గుర్తు తెలియని వాళ్ళు మన బజార్లో సంచరిస్తున్నా, అలాగే మన ఊర్లో సంచరిస్తున్నా వారి పట్ల మనం అనుమానం వ్యక్తపరుస్తూ పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దాని మీద తగిన చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.